హిందూ ధర్మం తెలుగు ఛానల్ వీక్షిస్తున్న అందరికి నమస్కారం. ఈ యొక్క వీడియోలో మనం 2024 20 తారీఖు శుక్రవారం నాడు పంచాంగము, అలాగే 12 రాశుల వరకు ఎలా ఉండబోతుందో మనం చూడబోతున్నాము. ఈ 2024 డిసెంబర్ 20 శుక్రవారం నాడు పంచాంగం అనేది ఈ విధంగా ఉంది. శ్రీ క్రోధినామ సంవత్సరం, మార్గశిర మాసం, హేమంత ఋతువు, దక్షిణాయనం. అలాగే మనకి ఇక్కడ శుభ సమయములు, రాహుకాలం, యమగండం, దుర్ముహూర్తం అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక మన 12 రాశుల వరకు ఎలా ఉండబోతుందో చూద్దాం. మొదటి స్థానంలో ఉన్న మేషరాశి వారికి 20వ తారీఖున చాలా ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వీళ్ళకి ఆరోగ్య విషయంలో చికాకులు తప్పవు. వాహనాలు, ప్రయాణ విషయాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు నూతన సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. భాగస్వామ్య వ్యాపారాల మధ్య స్వల్ప విభేదాలుంటాయి. అంటే పార్ట్నర్‌షిప్‌లో ఉన్న వ్యాపారాలనేవి విభేదాలతో జరుగుతుంటాయి. అలాగే ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ అనేది కూడా పరుస్తుంది. మేషరాశి వారికి 20వ తారీఖు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అనేది కూడా ఉంది. అలాగే మీకు జాతకరీత్యా ఎలాంటి సమస్యలున్నా పెళ్లి, ప్రేమ, సంతానం, ఆరోగ్యం, అక్రమ సంబంధాలు, లగ్గిబందులు వెతికి తీయడం ఎలాంటి సమస్యలున్నా సరే ఈ వీడియోలో కనబడుతున్న నంబర్‌కి ఫోన్ చేసి మీరు పరిష్కారం చేసుకోవచ్చు. ఇక మన వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం చూద్దాం. వృషభ రాశి వారికి అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలుంటాయి. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అనేవి కూడా అందుతాయి. ఇక మనం మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. మిథున రాశి వారికి 20వ తారీఖు చాలా ఇబ్బందులకరమైన వాతావరణం అనేది కూడా ఉంది. కానీ ఒక మంచి విషయం అనేది జరగబోతుంది. అదేంటో మనం చూద్దాం. ముఖ్యంగా మిథున రాశి వారికి గృహమున పెద్దల ఆరోగ్య విషయంలో ఆందోళన కలిగిస్తుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇతరులకు ధన వ్యవహారాల్లో మాట ఇవ్వకపోవడం ఇంకా మంచిది. వ్యాపారమున ఎంతగా శ్రమించిన ఫలితం లభించక నిరాశ అనేది కూడా కలుగుతుంది. బంధువులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. ఇలాగా మిథున రాశి వారికి చాలా ఇబ్బందులకరమైన వాతావరణం అనేది కూడా ఉండబోతుంది. కానీ ఒక మంచి విషయం ఏంటంటే వీళ్ళకి వీరు ప్రేమించుకున్న వారు దగ్గర అవ్వబోతున్నారు 20వ తారీఖున. అబ్బాయి అయినా సరే, అమ్మాయి అయినా సరే ప్రేమికుల ఇబ్బందులు పడ్డవారు 20వ తారీఖు కలుసుకునే అవకాశం 100% అనేది కూడా ఉంది. ఇక మనం కర్కటక రాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. వీరికి వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తంగా సాగుతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. నూతన ఆలోచనలు అమలు చేస్తారు. ప్రారంభించిన పనులు నిదానంగా సాగుతాయి. మొండి బాకీలు తీర్చగలుగుతారు. సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో మనం చూద్దాం. సింహరాశి వారికి 19వ తారీఖు ఇబ్బంది కలిగించే వాతావరణం ఉన్న 20వ తారీఖు చాలా మంచి విషయాలు జరగబోతున్నాయి. నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు కలిసి వస్తాయి. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలే అవకాశం స్త్రీలకి ఎక్కువ ఉంది. అలాగే ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది. వ్యాపారాలు మంచి లాభసాటిగా అనేది కూడా సాగుతాయి. కన్యా రాశి వారికి ఇబ్బందికరమైన వాతావరణం అనేది కూడా ఉండబోతుంది. కానీ ఒక మంచి విషయం అనేది కూడా జరగబోతుంది. ముఖ్యంగా వీళ్ళకి వృధా ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరికి రాజకీయ సభకు సంబంధించిన సమావేశాలకి వీళ్ళకి ఆహ్వానాలు కూడా అందుతాయి. ఎవరైతే రాజకీయాలు చేస్తున్నారో కన్యా రాశి వాళ్ళు మీకు రాజకీయపరమైన ఆహ్వానాలు కూడా అందుతుంటాయి. అలాగే ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు అంతగా అనుకూలించవు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహాన్ని కూడా పరుస్తాయి. అలాగే ఆర్థిక పరకమైన ఇబ్బందులు అనేది కూడా కన్యా రాశి వారికి ఇబ్బందికరమైన వాతావరణం ఉండబోతుంది. తులారాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. తులారాశి వారికి కొంతవరకు ఇంట్రెస్టింగ్‌గా ఉంది 20వ తారీఖు. వీరికి ఇతరుల వ్యవహారాలు దూరంగా ఉండడం మంచిది. ఎవరైతే బయట పనులుంటాయో వాళ్ళ జోలికి మీరు వెళ్ళొద్దు. వాళ్ళ విషయాలు మీరు దూరొద్దు. వాహన ప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపారమున భాగస్తులతో జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. అంటే పార్ట్నర్స్‌తో చాలా జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రాంతాల్లో బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు కూడా అందుతాయి. తులారాశి వారికి 20వ తారీఖు కొంచెం ఇంట్రెస్టింగ్ అనేది కూడా ఉండబోతుంది. వృశ్చిక రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. వీరికి దాయుదులతో వివాదాలకు దూరంగా ఉండడం ఇంకా మంచిది. చేపట్టిన పనుల్లో జాప్యం కలిగిన సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రుల ప్రవర్తన కొంత చికాకు పరుస్తుంది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. అప్లై చేసే అవకాశం ఉంది. ఉద్యోగమున కొంత అనుకూలత కలుగుతుంది. వ్యాపారాలు స్వల్పంగా లభిస్తాయి. వ్యాపారాలు కొంతవరకు లాభసాటిగా సాగే అవకాశాలు వృశ్చిక రాశి వారికి ఉంది. ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం చూద్దాం. ధనుసు రాశి వారికి ముఖ్యంగా ఉద్యోగం చేసే వాళ్ళకి చాలా అనుకూలమైన వాతావరణం ఉండబోతుంది 20వ తారీఖు. వీరికి ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. నిరుద్యోగులు లభించిన అవకాశాలు సద్వినియోగం అనేది కూడా చేసుకుంటారు. అలాగే వృత్తి ఉద్యోగమున ఆశించిన స్థాన చలనాలనేవి కూడా కలుగుతాయి. ఎవరైతే ఉద్యోగాలు చేస్తుంటారో మా హైర్ పొజిషన్‌లో మీరు 20వ తారీఖు చూడబోతున్నారు. కుటుంబ సభ్యులతో సంకేతంగా వ్యవహరిస్తారు. ప్రయాణాలలో కొంత జాగ్రత్త అవసరం. పాత రుణాలనేవి తీర్చుకుంటారు. మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. నిరుద్యోగులకు కీలక సమాచారం అందుతుంది. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉండబోతుంది. వీరికి స్థిరాస్తి క్రయ విక్రయాలు వాయిదా పడుతుంటాయి. మీరు ఏదైనా వస్తువు కొనాలన్నా, ఏదైనా వస్తువు అమ్మాలన్నా అది ఎలాంటిదైనా సరే అది వాయిదా పడే అవకాశం ఉంది. నూతన వాహన కొనుగోలు చేస్తారు. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాలకు అదనపు పని బాధ్యతలు చికాకుగా కలిగిస్తాయి. ఇక మన కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో మనం చూద్దాం.
కుంభరాశి వారికి చాలా మంచి విషయాలనేవి జరగబోతున్నాయి. ముఖ్యంగా వీళ్ళు శత్రువులు సైతం వీరు మిత్రులుగా భావించి వాళ్ళకి సహాయం చేసే అవకాశం కూడా ఉంది. అలాగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి తెలివిగా మీరు బయటపడతారు. అలాగే ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా అనేది కూడా సాగుతాయి. మంచి విషయం చెప్పుకోవచ్చు. అలాగే వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. చివరి రాశి మీన రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం చూద్దాం. ముఖ్యంగా వీళ్ళకి మంచి టైము ఒక శుభఘడియలనేవి కూడా జరగబోతున్నాయి ఈ వారం దాకా వీళ్ళకి. ముఖ్యంగా వీళ్ళకి 20 తారీఖు నూతన కార్యక్రమాల ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఎదురైన సమస్యలు తెలివిగా అధిగమిస్తారు. సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఇలాగ 12 రాశుల వారికి కొన్ని రాశుల వరకి చాలా మంచి రోజు అనేది మంచి విషయాలనేవి జరగబోతున్నాయి 20 తారీఖు. కొంతమందికి ఇబ్బందికరమైన వాతావరణం అనేది కూడా ఉండబోతుంది. ఇంకా మీకు రాశుల పరకంగా ఇంకా పర్సనల్ విషయాలు మీరు ఏదైనా తెలుసుకోవాలనుకున్నా, మీకు ఎలాంటి సమస్యలున్నా సరే, ఈ వీడియోలో కనబడుతున్న నంబర్‌కి మీరు కాంటాక్ట్ అయ్యి డైరెక్ట్‌గా నాతో మాట్లాడి మీ సమస్యలనేవి మీరు పరిష్కారం అనేది కూడా చేసుకోవచ్చు మిత్రులారా. మరి 12 రాశుల వారికి అలాగే పంచాంగం 20 తారీఖు ఈ విధంగా అనేది కూడా ఉంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే.